హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి సినిమాటెక్ లెవెల్ ఫోటో ఎడిటింగ్ని గూగుల్ జెమినీ ఏఐలో మీ ఫొటోస్తో ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నార్మల్గా ఉన్న మీ ఫోటోని ఇచ్చి ఒక ప్రాంప్ట్ ఇస్తే జెమినీ ఇలా క్రియేట్ చేస్తుంది. సింపుల్ అండి, విత్ ఇన్ ఏ మినిట్లోనే చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి హైప్ ఇవ్వండి. లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. లైక్ చేసి సపోర్ట్ చేయండి. చిన్న కామెంట్ సూపర్ అని అనేసి పెట్టండి, ఇంకా మంచి వీడియోలు తీసుకొస్తాను. మొదటిసారి మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో జెమినీ ఏఐ ప్రాంప్ట్ అని ఒక లింక్ ఇస్తాను. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, మీకు బ్లూ కలర్లో ఒక టెక్స్ట్ ఉంటుంది. ఇదే ప్రాంప్ట్, దీని ద్వారానే మనం ఇమేజ్ని జనరేట్ చేయొచ్చు. దానికోసం ఈ బ్లూ టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకు ఇలా సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. ఆ తర్వాత మీ ఫోన్లో ఉన్న జెమినీ యాప్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర లేకపోతే యాపిల్ యాప్ స్టోర్లో, గూగుల్ ప్లే స్టోర్లో జెమినీ అని సెర్చ్ చేస్తే వస్తుంది, చూడండి. ఆ తర్వాత ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. కింద ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి గ్యాలరీ పైన క్లిక్ చేయండి. మీ ఫోటోని ఏదైనా పర్లేదు ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఆస్క్ జెమినీ దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేయండి. ఇది ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. ఒక చిన్న సలహా చెప్తాను జెమినీ గురించి. జెమినీ అనేది ఒక ఏఐ కాబట్టి తప్పులు చేయటం సర్వసాధారణం. అలాంటప్పుడు మనం ఇచ్చే ఫోటో ప్రాంప్ట్లో ఏదైనా తప్పు ఉంది, సరిగా రాలేదు అనుకుంటే జెమినీ యాప్ని క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేసి మీ ఫోటోతో నేను ఇచ్చిన ప్రాంప్ట్తో మళ్ళీ క్రియేట్ చేయండి, అంటే ఇవ్వండి. అప్పుడు అది మార్చి క్రియేట్ చేసేస్తుంది. ఇలా ఎన్నిసార్లు ఇస్తే ఇక్కడ అన్ని మోడల్ మారుతుంది. ఇదే స్టైల్ వచ్చింది కదా, ఇది మీకు నచ్చలేదు అనుకుందాం. ఎగ్జాంపుల్గా బ్యాక్కి వెళ్ళిపోండి, మళ్ళీ ఫ్రెష్గా జెమినీని ఓపెన్ చేయండి, ప్లస్ గ్యాలరీ. మళ్ళీ ఏం చేస్తారు, ఇప్పుడు సేమ్ అదే మళ్ళీ మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇంకేదైనా పర్లా మీ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఆస్క్ జెమినీ దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ తీసేసి ఇక్కడ మీరు మీ నేమ్ రాసుకోండి. ఇలా రాసుకొని సెండ్ చేయండి. ఇది ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. నేమ్ అనేది మీరు మీది మార్చుకోండి. మీ నేమ్ మార్చుకుంటే ఏమవుతుందంటే మీ పేరు వస్తుంది అక్కడ. సో కాబట్టి నేమ్ చేంజ్ చేసుకోండి. ఇలా మీరు తప్పు వచ్చిన ప్రతిసారి మార్చి ఇవ్వండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు నచ్చిన స్టైల్ వస్తుంది. అలా క్రియేట్ చేసుకొని మీకు నచ్చిన సార్లు మీకు నచ్చిన మోడల్ వచ్చిన తర్వాత సేవ్ చేసుకోవాలి. చిన్న సలహా చెప్తాను, మీరు ఇచ్చే ఫోటో అనేది క్వాలిటీగా ఉండాలి. సగం ఫోటో అయి ఉండాలి. ఫేసు, హెయిరు, లిప్స్, స్మైలు, ఇయర్ రింగ్స్ నీట్గా ఫేస్ వరకు కనిపించాలి హెయిర్తో. అప్పుడు అవుట్పుట్ ఇంత అందంగా వస్తుంది. చూశారు కదా, ఇందాక ఇచ్చాము, కొంచెం నచ్చలేదు వద్దని మళ్ళీ క్రియేట్ చేసాం, మార్చి ఇచ్చింది. తర్వాత నేమ్ కూడా మార్చుకోమని చెప్పాను కదా, ఇక్కడ నేను నేమ్ రాశాను అనూష అని, అలా వచ్చింది. ఇలా మీరు కూడా మీ ఫోటోతో క్రియేట్ చేసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. చాలా బాగా నచ్చుతుంది. సింపుల్ అండి, విత్ ఇన్ ఏ మినిట్లోనే గూగుల్ జెమినీ క్రియేట్ చేస్తుంది. ప్రాంప్ట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో జెమినీ ప్రాంప్ట్ లింక్ ఉంది కదా, అక్కడ నుంచి తీసుకోండి. ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది. ఫోటో పైన క్లిక్ చేస్తే కింద సేవ్ సింబల్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఇమేజ్ మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.